విశ్వాసం, శ్రమ, పోరాటం. విశ్వాసం, శ్రమ, పోరాటం. భక్తి జీవితానికి ఇవి మనం భక్తి జీవితంలో మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి భాగానికి తిమోతిలకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింస పొందుదురు. చాలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింస పొందుదురు. దయచేసి ఈ మాట చాలా లోతుగా ధ్యానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి వెళదాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగల దేవా, మీకే స్తోత్రాలు. వాక్యం మీది ప్రభువా. ఆ వాక్యం మీరు మాట్లాడితేనే నా జీవితానికి, మా అందరి జీవితానికి మేలుకరంగా ఉంటుంది నాయన. మనిషి మాట్లాడితే మనిషి మాటలాగానే ఉంటుంది. నాకు వినేవారికి ఎవరికి మేలుకరంగా ఉంటుంది నాయన. మీరే మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని ప్రార్థించుకుంటున్నా. ఈ మనుషుని మరుగు చేసి మీ మహిమగల మాటలిచ్చి నన్ను మమ్మల్ని బలపరచమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దయకు అప్పగిస్తున్నాం. మీ శిలువ శక్తితో నింపమని మీ దయను కోరి, మీ కృపను కోరి, మీ కనికరం కోరి మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. కృపగల తండ్రి, మీ ఆత్మ స్వార్థంలో మనం ఉంచి ప్రతి విధమైన అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మీ దయగలిగిన హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగంలో 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎవరు మినహాయింపు లేరు. మనం ఎందుకు సిద్ధపడాలి? ఏ విషయం కొరకు సిద్ధపడాలి? మనం ఏ విషయాన్ని గురించి సిద్ధపడాలి? క్రీస్తు యేసునందున సద్భక్తితో అంటే మంచి భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ హింసలు పొందుతారు. అంటే హింసలు చాలామంది అభిప్రాయం ఏంటంటే సుఖం కాదు అనుభవించేది. కష్టాలు, హింసలు, బాధలు, శోధనలు, వేదనలు మనం తప్పక అనుభవిస్తాం. ఎవరాడు అనుభవించేది? క్రీస్తు యేసునందున సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింసలు పొందుతారు. దైవాక్యం చెప్తున్న మాట గమనించాలి. కాబట్టి మనం దేని కొరకు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సుఖం కొరకు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అంటే అర్థం ఏంటంటే కావాలని మన కష్టాలు కోరుకోం, వస్తాయి. ఎలా వస్తాయో చెప్తాను. దయచేసి 3వ అధ్యాయం 1వ వచనానికి వెళ్దాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి. ముందుగా ఏం తెలుసుకోవాలి మనం? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి ముందుగానే. అంటే బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ మనకి ఎందుకు కావాలంటే ముందు జరగబోయే విషయాలన్నిటిని గురించి తెలుసుకుని జాగ్రత్త పడడానికి బైబిల్ మనకు కావాలి. అంత్య దినములలో మనకు తెలియదు కదా, బైబిల్ చెప్పడం వల్లే మనం నేర్చుకోవాలి కదా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి ముందుగానే. ఎలాగొస్తాయంటే మనుషులు స్వార్థప్రియులు. ఆగండి. లోకంలో ఉన్న మనుషులందరూ మనం చెప్పగలమా? నా దగ్గర స్వార్థమే లేదండి అని చెప్పగలమా మనం? అబ్బా చెప్పలేని ఎంత స్వార్థమో మనిషి.
ఎంత స్వార్థమో మనుషులు స్వార్థప్రియులు. ధనాపేక్షలు, ఏదంటే ఆపేక్ష ధనాపేక్ష, అన్నిటికంటే మనం ఒక మాటలో చెప్పాలంటే మనం మనల్ని తీసుకెళ్ళి దేనికి ఓటేస్తామంటే అన్నీ పెట్టి దీనికే ఓటేస్తాం. ధనాపేక్ష కదండి. స్వార్థం, మనుషులో స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు బింకములాడువారు, చాలా తేలికగా, చాలా స్పీడ్గా, తొందరగా అబద్ధాలు, బింకాలంటే అబద్ధం, అహంకారులు, దోషులు, అహంకారు. మనుషులందరిలో కూడా ఏమున్నాయి? అహంకారం. నాకేంటండి అని, నాకేంటనేటువంటి అహంకారం. అవి రకరకాలుగా, అహంకారానికి కారణాలు చాలా ఉన్నాయి. రకరకాలైన అహంకారాలు ఉన్నాయి. అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఇలాగా రకరకాలైనటువంటి అహంకారాలు ఉన్నాయి. తర్వాత దోషకులు. తల్లిదండ్రులకు అవిధేయులు, ఎంతమందిని చూస్తాము. చాలా తేలికగా ఇతరులను ఏం చేస్తాం? మనం దూషిస్తాం. చాలా తేలికగా. తప్పు ఒప్పుల సంగతి కాదు ఇక్కడ మనకు కావాల్సింది. దోషకులుగా మనం ఒక్కరినైనా ఒక్క మాట కూడా అనుకోకుండా ఉన్నాము ఇప్పటిదాకంటే, అబ్బా రికార్డ్ చేస్తే అన్నీ ఉంటాయో. దోషకులు. మనం దేవుని బిడ్డలైన మనం వీటిలో ఉన్నామా లేదో అనేది ఒకసారి పరిశీలన చేసుకోవడానికే ఒక్కొక్క మాట చదివించడానికి గల కారణం. స్వార్థప్రియులుగా ఉన్నామా? ధనాన్ని ఆపేక్షించేవారుగా ఉన్నామా? అబద్ధాలు ఆడేవారుగా ఉన్నామా? అహంకారులుగా ఉన్నామా? దోషకులుగా ఉన్నామా? తల్లిదండ్రులకు అవిధేయులు. బాబోయ్, కృతజ్ఞత. ఇద్దరు చేసిన మేళ్ళ పక్షంగా కదండి కృతజ్ఞత. మీరు ఒకసారి గమనించాలి. కృతజ్ఞత లేనివారుగా అంటే దాదాపు 100కి 100 పాడు చెప్పవచ్చు లేదని. కారణం ఏంటంటే అనుక్షణం దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తుంటే మనం ఎలా ఉన్నాం? కొంచెం కూడా ఎలా ఉన్నాం? కృతజ్ఞత లేని వారిగా ఉన్నాం. కాపాడింది ఎవరు? కాచింది ఎవరు? ఇన్ని సంవత్సరాలుగా 24 గంటలు 365 రోజులు కదండి దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనం భద్రపరుస్తుంటే మనం ఎలాగున్నాం? కొంచెం కూడా కృతజ్ఞత. దేవా నీకు స్తోత్రం, నన్ను ఈ క్షణంలో కాపాడావు అని మనకి సమయం దొరికినప్పుడల్లా. అంటే కృతజ్ఞత అనేది సమయానికి సంబంధం లేదు. ఎప్పుడైనా మనం కృతజ్ఞత చూపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఇంకొకరు ఎలా ఉన్నారు? అపవిత్రులు, పవిత్రత లేని వారు. తలంపులు, అపవిత్రత అనేది ఎవరిలో ఎలా ఉంటుంది అంటే కనపడకోకుండా తలంచే తలంపులు. నేను చెప్పాను ఒకసారి, అయినా మీకు అర్థం కావటానికి సమయ సందర్భంగా ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, మంచి తలంపు వచ్చినప్పుడు గ్రీన్ లైట్ వెలిగితే, చెడు తలంపులు వచ్చినప్పుడు రెడ్ లైట్ వెలిగితే మనకి ఎప్పుడు రెడ్డే వెలుగుతుందంట. అంటే మన తలంపులు పూర్తిగా ఏమైనాయి? అపవిత్రమైంది. అపవిత్రులు అంటే వీళ్ళే. తలంపుల ద్వారా, చూపు ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా వీటన్నిటిని కలిపి ఒక రెడ్ లైట్ పెట్టామనుకోండి, ఎప్పుడు రెడ్ లైటే వెలుగుతుందంట. అంటే అంత రోతోళం అనమాట. అపవిత్రులు అంటే వీళ్ళే. చాలామంది అపవిత్రత అంటే ఏంటి అంటే కాదు అది చిన్నదైనా అపవిత్రత, చిన్న బొట్టైనా విషయమే, కుళ్ళుడైనా విషయమే. కాబట్టి అపవిత్రత అనే దానికి వచ్చేటప్పటికి ఏంటో పెద్ద లెక్కేసి చిన్న వదిలేయటం కాదు. అపవిత్రత మనిషిని అపవిత్రపరిచేయి చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను, మనిషి జీవితంలో అపవిత్రతకి కారణాలు చాలా విషయాలు మీకు జ్ఞాపం చేశాను.
దైవ గ్రంథంలో నుంచి గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యాలన్నీ కూడా అపవిత్రమైనవి. అవి ఏమన్నా కానీ ఆత్మతో కాకుండా శరీరంతో చేసే ప్రతి పని శరీర కార్యములు అన్నారు. అందుకని అందులో ప్రాముఖ్యమైనవి కొన్ని మాత్రమే ఇక్కడ తెలియజేశారు. స్పష్టమైనవి అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే, అర్థం కావటానికి కొన్ని మాత్రమే ఇక్కడ ఇచ్చారు. శరీర కార్యములను కొన్ని మాత్రమే. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ లిస్టులో లేని వాళ్ళు ఉంటే చేయొద్దండి, దండం పెడదాం. అందరూ ఎక్కడున్నారు? అందరూ శరీర కార్యాలు మునిగి తేలుతూ ఉన్నారు. తెల్లారు లేచిన కాడించి శరీర కార్యాలంటే ఇవే. శరీర కార్యములు చాలా స్పష్టంగా ఉన్నవి అని చెప్తున్నారు. అయితే మనం ధ్యానం చేస్తున్న భాగంలో ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళదాం, దయచేసి గమనించండి. అదే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరాన్ని మనం జయించడానికి, లోకంలో ఉన్న ప్రతి శరీరేచ్ఛలని జయించడానికి మనం ఏం కావాలి? చేతులు కట్టుకుని గోళికి వెళ్ళకుండా కూర్చుంటే అయిపోతా? మరి ఏం చేయాలి మనం? దయచేసి చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాము. అదే వీటినన్నిటిని జయించాలంటే మన దగ్గర ఏం కావాలి? బలం కాదు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాము. మరి బలం కావాలన్నాం, కానీ శుభ్రంగా శరీరానికి తింటే ఆత్మ బలం రాదు. మరి ఎలా వస్తుంది? వీటన్నిటినీ శరీర కార్యాలు జయించాలంటే మనం చేయాల్సిన పని క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. కృపచేత బలవంతుడు కమ్ము. కృపచేత బలవంతుడు కమ్ము. గమనించాలి. 3వ వచనానికి వెళ్తా. 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కావాలి. ఎందుకు కావాలి ఈ బలం మనకి అంటే దాని శరీర కార్యాలను జయించడానికి ఒక విషయం. రెండోది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఎవరికి ఈ శ్రమ అనేది ఎవరికి ఇష్టం లేదు. కానీ పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. అది నేను అనుభవిస్తున్నాను, నీవు కూడా శ్రమ అనుభవించాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు కూడా శ్రమ అనుభవించాలి. గట్టిగా చాలా చక్కగా శ్రద్ధ కలిగి ఈ మాటలు నేర్చుకోవాలి. మనం శ్రమ అనుభవించాలి. సుఖం అనుభవించాలని చెప్పాలి, కానీ శ్రమ అనుభవించాలి చెప్పటం ఏంటి? అవునండి, ఇదే ఆత్మీయ పాఠం. మన జీవితంలో విశ్వాస సంబంధించినటువంటి వారు ఏమనుభవించాలి? శ్రమ. క్రీస్తు యేసు యొక్క మంచి అని ఉంది అక్కడ. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుని వలె నాతో కూడా. మంచి సైనికులైన వారు ఏం చేస్తారు? శ్రమ అనుభవిస్తారు. మంచి సైనికులైన వారు శ్రమ అనుభవిస్తారు. వాళ్ళలో ఏముండాలంట? 2వ అధ్యాయం 5వ వచనం. వాటిలో ఏముండాలి? మరియు గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడు. నియమం కావాలి. విచ్చలవిడిగా ఏ విధంగా అయితే నియమం లేకోకుండా గెలవలేము. నియమం కావాలి.
గమనించాలి. నియమం కావాలి. దయచేసి ఈ మాట గమనించాలి. జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు, వేస్ట్. కాబట్టి మన పోరాటంలో ఏముండాలి? నియమం ఉండాలి. నియమం ఉండాలి. హైదరాబాదులో బంధువులు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఆర్మీ వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళ గ్రౌండ్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి. మరి అది ఎప్పుడు లెగుస్తారో, ఎలాగ సాధ్యం అవుతుందో తెలియదు. కానీ తెల్లవారుజామున లేచి పరుగులాడుతూ ఉంటారు. అక్కడ ఇది చేస్తా, కవాతు చేస్తూ ఉంటారు. మనమైతే అసలు లేగం, ఆ ఇంటి పరిస్థితులు లేగం ఆడు. అయితే మరి వాడికి ఒక నియమం ఉంది, ఎప్పుడు లేగాలో, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం చేయాలి. మనం కూడా ఏం కలిగి ఉండాలట? నియమం. ఎందుకు కావాలి ఈ నియమాలు? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ నిబంధన లేకుండా పోరాడితే ఉపయోగం లేదు. నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు కనుక. కాబట్టి గమనించాలి. మనందరికీ తెలుసు పోరాటం అంటే ఏంటో. మరి ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే ది గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఆయన మనకు నేర్పించే అద్భుతమైన పాఠం ఏంటంటే, ఆయన దగ్గర ఎంతో నియమాలు ఉన్నాయి. ఆయనకు ఉంది, ఆయన సైనికులకు అందరికీ ఉంది నియమం అంటే ఇప్పుడు లేగాలో, ఏం చేయాలో, ఎలా పోరాడాలో, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని జయించాలనేటువంటి తాపత్రయంతో. ఇది సాధ్యమైన ఒక దేశాన్ని జయించడమే కష్టం, కానీ ప్రపంచాన్ని జయించాలనేటువంటి బలమైన సంకల్పం కలిగినటువంటి వాడిగా ఆయన తన ఆర్మీలో ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కటి నియమని ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు మరి అనేక మంది ఇలాంటి నియమాలు కలిగినటువంటి వారుగా తన సైన్యములు అందరూ కూడా ఉన్నారు. అయితే గమనించాలన్నమాట. అయితే ఒక ఆయన బలమైన యుద్ధం జరుగుతుంది. ముందు వరుసలో ఉన్నటువంటి వాడు ఒకడు వెనక్కి తగ్గుతూ, అంటే తగ్గితే ఏమవుతుంది? వెనకలోడు వీక్నెస్ అవుతాడు. ముందోడు ఎప్పుడైతే తగ్గుతున్నాడో, ముందు వరుసలో వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు, చనిపోతున్నారు, చూస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడంటే, నేను కూడా పోరాడటం, ఆ వరుసలో ఉంటే నేను కూడా అయిపోతాను. కాబట్టి వెనక వరుసలోకి నెమ్మదిగా తక్కుంటూ ఆ వరుసలోంచి ఆ వరుసలో అలా వెనక్కి వస్తున్నాడు. అయితే అందులో ఉన్నటువంటి ఒక లీడర్ ఆయన గమనించి ఆయన పట్టుకొచ్చాడు. యుద్ధం అయిపోయింది. ఆయన పట్టుకొచ్చి అలెగ్జాండర్ గారి దగ్గర పెట్టాడు. వీడు ముందు వరుసలో నుంచి వెనక వరుసలో నుంచి ఇలాగ వెళ్ళిపోతున్నాడు, ఇలాగని చెప్పని ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పని తీసుకొచ్చాడు. రే, నీ పేరేంటిరా అన్నాడు. ఎవరు? అలెగ్జాండర్. నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. ఛీ అదవా, నీ బుద్ధన్న మార్చుకో, ఈ పేరు అన్న మార్చుకో. ఈ పేరు పెట్టుకుని నువ్వు ఎలాగా పిరికివాడవై అంటే ఏమవుతుంది? తాను పిరికోడవటం సంగతి పక్కన పెట్టండి, ఇంకోడకు కూడా ఏం జరుగుతుంది? పిరిగితనం వస్తుంది. ది గ్రేట్ అలెగ్జాండర్కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు వీళ్ళందరూ కూడా ఈ రహస్యం ఏంటో, ఈయన దగ్గర ఉన్న రహస్యం ఏంటో కనుక్కోవాలని ఒక సమావేశమై గెస్ట్గా అలెగ్జాండర్ గారు పిలిచారు. ఏంటండి, మేము ఒక దేశాన్ని జయించలేక మా వరకు మనం చేతులు కట్టుకొని కూర్చుంటే, నువ్వేంటి ప్రపంచాన్ని జయించాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరావు? నీ దగ్గర ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు దాకా ఎక్కడ వెనెత్తిరుకోకుండా, అది ఏ సైన్యమైనా ఏ దేశమైనా, నీ సైన్యం అంతా కూడా జయించుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. దీంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని. అది ఆ సమావేశం ఎక్కడ జరిగిందంటే,
ఎత్తైన పర్వతం మీద జరిగింది. ఎత్తైన పర్వతం మీద జరిగింది. అక్కడ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు చెప్పాడు, చూపిస్తాను ఉండండి అని చెప్పని తన సైన్యాన్ని పిలిచాడు. పిలిచి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు పర్వతం మీద నుంచి అక్కడ కిందకి దిగిపోతున్నారు, పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఎంతో పెద్ద పర్వతం. అక్కడ పడిపోతే ఇంకా ఉపయోగం లేదు, వెళ్ళిపోతాం, చనిపోతాం. అంత ఎత్తైన పర్వతం అది. దాదాపు చాలా సైన్యం వెళ్ళిపోతాం, వెనక కొంచెం కూడా వెనక్కి తిరగట్లేదు. అది అలెగ్జాండర్లో ఉన్న క్రమశిక్షణ, అలెగ్జాండర్లో సైన్యంలో ఉన్నటువంటి క్రమశిక్షణ. మన ప్రియ ప్రభు మన కోసం పోరాడాడు. మనం కూడా ఆత్మీయ సైనికులాగా మన జీవితంలో పోరాటంలోకి రావాలి. ప్రభు పూసలైనటువంటి పౌలు గారు మనకి నేర్పించే ఆత్మీయ పాట. అప్పుడు ఈ రాజులందరూ, చక్రవర్తులందరూ కూడా పెద్ద కేకేశారు, స్టాప్ స్టాప్, ఆపేయండి ఆపేయండి, సైన్యం అంతా వెళ్ళిపోతుంది, చనిపోతున్నారు అని కేకలేశారు. అప్పుడు ఒప్పుకున్నారు, నీవు అలెగ్జాండర్ ఎలా అయ్యావో, నీ సైన్యం ఎందుకని ప్రపంచాన్ని జయించేటువంటి అంత బలమైనటువంటి శక్తి నీ సైన్యానికి ఎలా ఉందో అప్పుడు ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు చదవండి వాక్యం, ఇప్పుడు చదవండి. గట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే ఎలా పోరాడి? నియమం కావాలి. నియమం లేని పోరాటమే కాదు. ఒకటి నియమం ఏంటంటే, మన బలహీనపరిచే నియమం ఏంటో చెప్పండి. మీరు చెప్పారా? మీరు తెలుసుకున్నారా లేదు కానీ మనల్ని బలహీనపరిచే నియమం ఏంటంటే క్రమశిక్షణ లేకపోవటం. ముందు ఏం లేదు మన దగ్గర, క్రమశిక్షణ. ఈ వీక్నెస్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది కదా, అవునా కదా? క్రమశిక్షణ ముందు. ఈ విశ్వాసికి ఏమి నేర్పాలి మనం? ఒక నియమం ఏంటది? క్రమశిక్షణ. ఎన్ని పరిస్థితులైనా ఏవైనా మనం ఏం కలిగి ఉండాలి? క్రమశిక్షణ కలిగి ఉండాలి. అంటే ఏంటో చెప్పండి నాకు. మనం ఉదయం లేచేటప్పుడు మనం ఎప్పుడు లేవాలో అది క్రమం కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలో అది క్రమం కలిగి ఉండాలి. క్రమం ఎప్పుడో ఒకప్పుడులే అని కాళ్ళు జాపుకుని కూర్చోవటం కాదు. క్రమం ఎట్టి పరిస్థితుల్లో క్రమం ఉండాలి కదండి. ఇదే నియమం అంటే షెడ్యూల్, మనం పెట్టుకునే షెడ్యూల్ నియమం అంటే. కాబట్టి ఉదయం లేచే విషయం కానించి, 2 ప్రార్థన చేసే విషయం కానించి, ఇలాగూ పలానప్పుడు పలాని ఇలా వాక్యం చదివే కానించి, ఇలాగూ మనం అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చే విషయం దగ్గర నుంచి లేకపోతే ఏం చేయలేమంట. ఇప్పుడు చదవండి. ఈ క్రమం లేకపోతే నియమం ప్రకారం పోరాడుకుంటే దొరకదు, వేస్ట్, ఏమాత్రం కూడా దొరకదు. నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం దొరకదు. వ్యవసాయుడే మొదట పొలములలో పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకోను, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించాడు. చాలు అక్కర్లేదు. మరి అదే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కదా. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. నేను నేరస్తుడైనట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆగండి, ఇది తేలికైన విషయం కాదు. అక్కడి నుంచి వెళ్ళకూడదు. సంఖ్యలతో సువార్త విషయమై నేను నేరస్తుడై ఉన్నట్టు. ఎలా ఉన్నట్టు? నేరస్తుడై. ఇంటికాడ గోడగెలుకుని కూర్చుంటే హ్యాపీగా ఇవన్నీ జరగవు. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను.
ఇష్టపడి శ్రమ పడుతున్నాడా? కాదు. ఇష్టం లేకోకుండా శ్రమ పడుతున్నాడు. ఇష్టపడి అమ్మా, శ్రమలో ఇష్టపడి ఇష్టపడి మనం ప్రభు కొరకు ఏ పని చేయాలనుకున్నా, ఏమి శ్రమ పడాలనుకున్నా అది ఇష్టపూర్వకంగానే జరగాలి. విసుగుదాలుగా కసుదాలుగా కాదు 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 కాదు, ఏమాత్రం కూడా కాదు. అదే చెప్తున్నాడు ఆయన. ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు ఆ, నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందునే రక్షణ పొందవాలని నేను వారి కొరకు రక్షణ పొందవాలనని ఈయన గురి జయం రక్షణ పొందవాలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. అవునండి, మనం శ్రమలో ఓర్పు కావాలి. శ్రమలో విసుగుదల, కోపం, చికాకు ఇవన్నీ ఉండకూడదు. శ్రమలో ఏం కావాలి? ఓర్పు కావాలి. మన ఎన్నో విషయాలు మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఓర్చుకొనుచున్నాను నేను వారి సమస్తం ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, జాగ్రత్త వినాలి, మనం ఆయనతో కూడా చివరి గురి ఏంటి? మనకి ఆయన ఏమేంటి? ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. చనిపోకపోతే బ్రతకలేము. శ్రమ పడకపోతే మనకు బహుమతి రాదు. మనం కూడా ఎందుకు శ్రమ పడుతున్నాం? పైన చదువుకున్నాం. మనం ఊరికే శ్రమ పట్టలేదు. బంధించబడి శ్రమ పడుచున్నాను. ఎందుకు? ఇదంతా కిరీటం కోసం, తాను పొందబోయేటువంటి బహుమానం కొరకు అద్భుతమైనటువంటి ప్రయాస ఆయన మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? ఇప్పుడు త్వరగా జరగబోతున్నాయి. మనం నేర్చుకున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం ఆల్రెడీ విషయాలన్నీ కూడా. ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి కనుక మనం ఏం చేయాలి? మనం ఏం చేయాల్సి ఉంటుందంటే 4వ అధ్యాయం 2వ వచనం, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఏం చేయాలి? ఇదే ప్రభు పని అంటే. మిగతా పని అంతా మన స్వార్థపూర్వకమైన శరీర సంబంధమైన పని. ఆత్మ సంబంధమైన శ్రమలు, ప్రయాస దేని కొరకు? అపుస్తులైన పౌలు గారు దేని కొరకు బంధించబడ్డాడు? దేని కొరకు శ్రమ పడ్డాడు? వాక్యం ప్రకటించే విషయం. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యం ప్రకటించము. ఇది టైమా? ఇప్పుడు చెప్పవచ్చా? కాదు. సమయమందును అసమయమందును అంటే ఇది చెప్పే సమయం, వినే సమయం, ఇవన్నీ చూసుకుంటూ వాక్యం ప్రకటించబడలేవు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఆ మాట అండర్లైన్ చేయి. ఏం పడాలి? మనం ప్రయాసపడాలి. ఎవరి కొరకు? మర్చిపోయారు అప్పుడే. ప్రభు కొరకు, ప్రభు వాక్యం కొరకు. మన అందరూ ఏం చేయాలి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మనం ఇదే పోరాటం. వాక్యం ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఉపదేశించు. ఖండించాలి. గద్దించాలి. ఎవరూ చెప్పట్లేదు. ఎవరి కాళ్ళే నాకెందుకులే అని తల పక్క తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు చేయట్లేదు ఈ పని. ఎవరైనా తప్పు చేయని వాడు కనపడ్డారు మనకి, రోజు అంతమంది కనపడతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? నాకెందుకులే వాళ్ళ సంగతి అని ఏం చేయట్లేదు మనం. ఉపదేశించాలి. సాఫ్ట్గా జరిగే పని ఉపదేశం. రెండోది ఖండించే విషయం. అది ద్వేషంతో కాదు, దూషణతో కాదు, ప్రేమతో. ఎలాగది? ప్రేమతో గద్దించాలి. చాలా దీనమైన పరిస్థితులు. తమ్ముడా, అమ్మ, నువ్వు అలా చేయకూడదు, తప్పది, అలా చేయకూడదు. తప్పక వారు వినినను వినకపోయినా మనం తప్పక ఏం చేయాలి? గద్దించాలి.
బుద్ధి చెప్పాలి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాస్తులకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని చాలామంది భ్రష్టులైపోతున్నారు. నేటి దినాల్లో భయంకరమైన పరిస్థితి ఇదే. భయంకరమైన పరిస్థితి క్రైస్తవులకు ఇదే భయంకరమైన పరిస్థితి. మరి ఎక్కడికెక్కడికో పరిగెలాడుతున్నారు. వందలు, వేలు, లక్షలు దేవుని సన్నిధికి రావటం తప్పని చెప్పట్లేదు. కానీ మరి అక్కడ ఏం జరుగుతుందో చాలామందికి అర్థం కావట్లేదు కదండి. తమ స్వకీయ దురాశలకు, దేనికోసం? దురాశలకు. నేను చెప్పను, విమర్శ చేసినట్టు ఉంటుంది, నా పని అది కాదు కనుక నేను చెప్పను. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇది వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమైన పనా? మనం చాలా జాగ్రత్తగా మెలకు కలిగి చాలా జాగ్రత్తగా గమనించాలి. దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక దేనికి ఇవ్వక? సత్యమునకు చెవి ఇవ్వక. ఏది వినటానికి ఇంపుగా ఉంది, ఏది సులువుగా ఉంది, అక్కడికి వెళ్తే కడుపు నిండా నవ్వు అంట. మనం నవ్వుల కోసం, వీటి కోసం, కాలక్షేపం కోసం వెళ్ళలేదు. మనం మంచిది కాదు. అయితే అన్ని విషయంలో నీవు మితంగా ఉండము. ఎలా జాగ్రత్తగా ఉండాలి, మితంగా ఉండాలి, వాటన్నిటికీ అతీతంగా ఉండాలి. శ్రమ పడము. ఆగండి, ఏం పడాలి మనం? శ్రమ, విశ్వాసము, శ్రమ, పోరాటం, ఈ మూడు మనం నేర్చుకోవాలి. మన బైబిల్ క్లాసులో శ్రమ పడము, సువార్తకును పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఇది ఎవరి కొరకు చేయాలి? మనం నేనేంటి, బాధ చేయటం ఏంటి అనుకోకూడదు. ప్రభు కొరకు. ఎవరి కొరకు చేయాలి ఈ పని? ప్రభు కొరకు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అన్ని విషయంలో, కొన్ని విషయాలు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చేయాలో చేయాలి, ఏది చేయకూడదో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏకీభవించి లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం ఏ విషయంలో లోక సంబంధమైన చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనం అన్ని విషయంలో మితంగా ఉండాలి. శ్రమ పడాలి, సువార్తిక పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే ఆగండి, ఇప్పుడే చెప్పేస్తున్నాడు ఏంటైనా. అవును, తన పరిస్థితి ఏంటో ఆయనకి అర్థమైంది. జాగ్రత్తగా గమనించి, నేను ఇప్పుడే పానార్పణముగా ఓడి బయట కూర్చున్నాను, సమీపై ఉన్నది, మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించిని. ఆమేన్. విశ్వాసమును కాపాడుకున్నవారు. ఎప్పటిదాకా? మన చివరి దినాల వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాట. విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటము పోరాడి జీవితంలో కదండి. మంచి పోరాటం, ఈ లోక సంబంధమైన పోరాటం అనేది ఎటు నుంచి వస్తాయి మీరు చెప్తారా? మన జీవితంలో, విశ్వాస జీవితానికి పోరాటం అనేది ఎటు నుంచి వస్తాయి? ఒకటి, మన శరీరంతోనే మనం పోరాడాలి. తెల్ల లేచిన కాడించి ఎవరితో పోరాడాలి? మనం ఏది వద్దంటాం అదే కావాలంటది ఈ శరీరం. ఏ మాట్లాడవద్దంటే అదే మాట్లాడమంటది ఈ శరీరం. ఏది చేయొద్దంటది అదే చేయమంటది ఈ శరీరం. మొదటి పోరాటం ఈ భయంకరమైన శరీరం దీంతో ఒకటి. రెండో పోరాటం లోకంతో. నేను చెప్పడం నేను ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నాను. లోకంతో పోరాటం. లోకం మనం ఇన్ని చేయమంటే అన్నీ చేయకపోతే మనతోటి ఏమంటుంది? మనల్ని ఏమంటుంది? దిగొచ్చాడంట పైనుంచి. మన యొక్క అయ్యగారు ఇప్పుడు వచ్చి అయ్యగారు మొదటగా తలంబరాలు ఎక్కుతారు.
అని చెప్తున్నాడు ఆయన అనౌన్స్మెంట్ మైక్. ఈ 10 ఇంటికి వచ్చాడు 5 నుంచి అందరూ అక్కడ వీడికి ఎవరింటి ఏమన్నా కానీ ప్రభు కొరకు నింద అనుభవించడం, ఒక నింద ఒక వందే, ఒక నింద ఒక వందే, మంచిదే కదా. ఇలాగూ మనం లోక సంబంధమైన కార్యాలు ఎదిరించుకోకుండా రాజీ పడితే అయిపోయినట్టే. మరి ఏం చేయాలి? వీటన్నిటి నుంచి, లోక సంబంధమైన వాటన్నిటి నుంచి వాటిని ఎదిరించాలి. ఏం చేయాలి? మనం ఎదిరించాలి. అప్పుడు నిలబడాలి, పోరాటంలో నిలబడాలి, ఎదిరించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి దయచేసి ఒకటి లోకంతో, ఒకటి శరీరంతో, 2 లోకంతో, 3వది పాపంతో. పాపం ఎక్కడుంది? ఎటు చూసినా పరిశుద్ధత ఉందా? పాపం ఉందా? చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు చూసినా టీవీ ఇంకా సెల్ ఫోన్, ఎటు చూసినా విమానం మంచిది, ఇటు చూసినా ఏమున్నాయి? ఈ దాయికి ఉన్నాయి. బాబోయ్, ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి లోకంలో. పూర్తిగా 100% పాపంతో ఉన్న లోకంలో ఇటు లేదు, ఎక్కడ లేదు పాపం, ఎక్కడ లేదు చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం ఉంది. తర్వాత ఒకటి శరీరం, 2వది లోకం, 3వది పాపం, 4వది ఆ లేడా నిరంతరం వాడు మనతోటి ఏం చేస్తూ ఉంటాడు? పోరాడుతూనే ఉంటాడు. నిత్యం వాడితోటి ఈరోజు లేదు అని చెప్పడానికి ఉందా? లేదు. నిత్యము పోరాటమే. దయచేసి గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదువు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్షాతోటల వరకు వచ్చినప్పుడు పదమసింహం అతని ఎదుటికి గొప్పరిస్తూ వచ్చింది. యెహోవా ఆత్మ సంసోను ఊహించలేదు. గమనించాలి. సంసోను ఇలాంటి సమస్య వస్తుందని గమనించాలి ఈ మాట. చాలాసార్లు ఊహించని సమస్యలు మనకి వెంటనే వచ్చి పడతాయి. మనం ఏం చేస్తాం? ఊహించని సమస్య వచ్చినప్పుడు కుంగిపోతాం కదా. కుంగిన వేళ, మంగా పడిన వేళ నా దరికి చేరేను, చుక్కాని లేని నావలె నేనుండ అద్దరికి చేర్చేను, ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను, ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను, నాదు జీవమాయని నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాకు జీవము. 14వ అధ్యాయం 5వ వచనంలో ఊహించినటువంటి సమస్య ఎదురైంది. ఏంటది? మామూలు సమస్య కాదు. చదవండి. పదమసింహం అతని ఎదుర్కొని బొబ్బరిస్తూ వచ్చాను. ఇప్పుడు తను ఎక్కడున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, తను చేసే పరిస్థితి ఏంటో అనేది మనం ఆలోచన చేస్తే కదండి. దేవునికి తెలియదా? పదమసింహం వస్తుందని సంసోనికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరి దేవునికి తెలుసు. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు యెహోవా ఆత్మ అతన్ని నీ ప్రేరేపణ ఏమని? వెనక జారవద్దు, నువ్వు ఎదిరించు,
అని యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయినాను, కర్ర కత్తి ఇలాంటి ఏమీ లేకపోయినాను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. ఎలా కలిగింది? యెహోవా అతని ప్రేరేపింపగా. అరే, సింహాన్ని చంపమని కూడా దేవుడు ప్రేరేపిస్తాడా? ఊహించనటువంటి పరిస్థితి, అనానుకూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు కదని ఒకవేళ మనమైతే ఏం చేస్తాం? వాస్తవం ఒప్పుకున్నాం. మనమైతే ఏం చేస్తాం? సతికిల పడి డామును పడి విసుకుపోయాం. కానీ వాస్తవం అది. మనం ఊహించని అలవకాని పరిస్థితిలో, తప్పిపోవటానికి కూడా చేతగాని పరిస్థితిలో, మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఏం చేస్తాం? కుంగిపోతాం కదండి. చాలాసార్లు మనకు వచ్చే సమస్యలు మనల్ని ఏం చేస్తాయి? కుంగతీస్తాయి, భయపెడతాయి అనేక రకాలుగా కదండి. మనల్ని మన మీద పోరాటం చేస్తాయి. సింహాల అంటే సమస్యలు మనకు తప్పక వస్తాయి. మరి ఏం చేయాలి మనం? దేవుని ఆత్మ నువ్వు పారిపోందా అనలా. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతులు ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు చీల్చెను. ఎవరి సహాయంతో కదని? దేవుని సహాయంతో, దేవుని ఆత్మ ప్రేరేపించగా వచ్చిన శోధనలు, వచ్చిన బాధలు, వచ్చిన సమస్యలు, వచ్చిన వాటన్నింటినీ ఎలా జయించాలి అంటే దేవుని సహాయంతో. దేవుని ఆత్మ ప్రేరేపించకపోతే ఆయన ఏం చేసి ఉండేవాడు కాదు, ఏమి చేసి ఉండేవాడు కానే కాదు. దేవుని ఆత్మ ప్రేరేపించి దేవుని యొక్క సహాయంతో. అంటే సంసోనికి ఏమర్థమైంది? దేవుడు అతని సహాయం, దేవుని యొక్క బలం ఆయనకి అర్థమైంది. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా నేను బలం కలిగి ఈ పని చేయగలిగినటువంటి వెంటనే సెకండ్ల మీద అర్థమైంది. తనకి అర్థమయ్యి ఆ పని చేశాడు, ఆ పని చేయగలిగాడు. కాబట్టి వచ్చే సమస్యలన్నిటికీ, వచ్చే శోధనలన్నిటి ఊహించలేము. అవన్నీ వస్తాయని, ఇలా జరుగుతుందని ఏమాత్రం కూడా ఊహించలేము, చేత కాదు, సాధ్యం కూడా కానే కాదు, ఏమాత్రం కూడా కాదు. మనం ఏం చేయాలి? ప్రభు మీద ఆనుకోవాలి, ప్రభు వైపు చూడాలి. ఏ సమయంలో, అది ఏ సమయమైన, క్లిష్ట సమయమైన, కష్ట సమయమైన, శోధన పరిస్థితి, ఏ పరిస్థితి అయినా. ఒకసారి విమానంలో వస్తుంటే విమానాన్ని నడిపించేటువంటి పైలట్ చెప్పేశాడు, ఆయన మరి కూలిపోబోతుంది, మరి జరగరాని పరిస్థితి జరగబోతుంది, కాబట్టి చేసేదేవి లేదు అని చెప్పాడు, అనౌన్స్మెంట్ చేశాడు. అప్పుడు అందరూ గ్యారమని పెద్ద కేకలేసి ఒకళ్ళొక్కడు పిల్లల్ని ఒకళ్ళొక్కడు పట్టుకుని ఏడుస్తూ ఏం చేస్తారు పాపం? అయిపోయింది. ఆఖరి నిమిషం కూలిపోబోతుంది, ఇక్కడి నుంచి విమానం పడిపోబోయే పరిస్థితి వచ్చేసింది అని చెప్పి అలా చెప్పేటప్పటికి ఇంకా చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఒకళ్ళొక్కడు పట్టుకుంటూ కేకలు పెట్టి అరుస్తూ భయం వచ్చినాక చనిపోయే ముందు ఎలా ఉంటుంది పరిస్థితి, అలా పరిస్థితి వస్తే మనం ఏం చేయాలి? అంతేనండి, మన ప్రభువే సహాయకుడు. కాబట్టి ప్రార్థన చేస్తాం ప్రశాంతంగా. నన్ను ఒక చివరిలో ఒక ఆయన అడిగాడు, ఏవండి మీరు ప్రశాంతం కూర్చున్నారు కళ్ళు మూసుకుని, మీకు భయం లేదా అని అడిగాడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ అంట. ఆయన చూస్తున్నాడు, ఆయన అటువైపు సీట్లో ఉన్నాయి, ఇటువైపు సీట్లో ఉన్నాను. అందరూ ఇలా కేకలు పెట్టి లేచి ఏంటంటో చేస్తుంటే మనం చేయాల్సిన పని చేతకాని పని ఇంకేం లేదు. మన పక్షంగా మనం కాపాడేవారు ఒక్కడే ఉన్నారు, ఆయనే దేవాది దేవుడు. ఏ పరిస్థితికైనా కృంగిపోయి కుషించి ఎలాంటి ప్రమాదకరమైన ఏ పరిస్థితికైనా మనకు తోడెవరు కదండి? ఎవరు మరి
సింహం వస్తే సంసోను బలపరిచారు దేవుడే. దేవుడే బలపరిచారు. మళ్ళీ ఎవరు బలపరచగలరు? దేవుడే బలపరచగలరు. దేవుడే బలపరచగలరు. కాబట్టి మరి నేను మరలా తిరిగి ఎయిర్పోర్ట్లో దిక్కోకుండా అక్కడక్కడ చక్కర్లు కొట్టాడు. నేను మరలా తిరిగి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదో ఉంటే హైదరాబాదే, అక్కడ దాకా ఆయిల్ సరిపోదు, అయినా ఇంకా చేసేది లేదు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకే నా కళ్ళారా నేను మరి అందరినీ చంపడం నాకు చేత కాదు, నేను కూడా నా పని కూడా అయిపోయింది అని చెప్పని వాడిని వెనక్కి తిప్పిపోయాడు. వెనక్కి తిప్పి కొండపల్లి నాకు కనపడుతుంది. కొండపల్లి అక్కడ దాకా వెళ్ళినాక అక్కడ దాకా ఎందుకు మధ్యలో ఎక్కడో ఎవరినో చంపి ఎక్కడో పడిపోతే ఎవరో చచ్చిపోతారు కదా, ఇదంతా ఎందుకులే మరలా తిరిగి వెళదాం, సత్తే సత్తాం, బతికితే బతుకుతాం అని మళ్ళీ వెనక్కి తిప్పాడు. కొండపల్లికి వెళ్ళినాక నాకు కనపడుతున్నాయి అన్నీ కూడా. మళ్ళీ తిప్పాడు, తీసుకొచ్చి దిగి అలా పరిగెట్టాలి, దమ్మని కూలిపడిపోయింది. దేవుడే తన కృప చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏం కాలేదు. కొంచెం విమానం ప్యాసింజర్ వీళ్ళందరూ కూడా కింద పడిపోతే రాయి ఎలాగైపోద్దో అలాగా దమ్మని ఇది అయిపోయారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? ఏ పరిస్థితికైనా కదండి, మన ఏ పరిస్థితికైనా. అందుకని మనకి నేర్పించే పాఠం ఏంటంటే దేవుని ఆత్మే మనకు తోడు. ఏ పరిస్థితికైనా మనం ఎదుర్కోవాలి. చెప్పండి, ఏమి ఎదుర్కోవాలి? వాటన్నిటి నుంచి ఎదుర్కోవాలి. విశ్వాసం కావాలి. మన అలా చేయడానికి మన దగ్గర ఏం కావాలి? ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో శ్రమ ఉంది, శ్రమలో పోరాటం ఉంది. కాబట్టి సమయానికి మరి మిగతా విషయాలు ధ్యానం చేయడానికి టైం చాలదు కనుక నేను ముగిస్తున్నాను. ఈ 3 విషయాలు మనం ఈరోజు మరలా తిరిగి చదువుకురండి, మరలా చదవండి, మిగతా విషయాలు ధ్యానం చేద్దాం. అలాంటి కృపదేవుడు మనకిచ్చి మన బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జగదీష్ ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. రక్షణ మంగళవారం మొదలుకొని మంగళవారం భద్రపరచు, క్షేమాన్ని భద్రతని మీ పావులను దయచేసి మా సజీవులకు చేసి మీ పాదాలను పట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రభు మా ఆత్మీయ తండ్రి గారిని నిలవబెట్టుకొని మాతోటి మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. ప్రభా క్రీస్తు చేసినట్టు ప్రభు చెప్పారు, మీరు బలవంతులుగా ఉన్నది వాక్యం ద్వారా మాట్లాడారు. ఆయన మీ అందు ఉంటే మరి శ్రమ అనుభవించే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు కలుగు చేయండి. ఎందుకంటే నిత్యం మీతో కూడా ఆ యొక్క నిత్యంలో మీతో కూడా నివాసం చేయడానికి, మీతో కలిసి ఉండడానికి మరి ఇక్కడ ప్రభా శరీరంలో ఈ లోకంలో పాపంలో మరి వీటన్నిటి మీద విజయం పొందుకోవాలంటే ఎంతో ఈ శరీరంతో పోరాటం మనకి దాసులు తెలియపరిచారు. ప్రభా ఈ యొక్క శ్రేష్టమైన లేఖన భాగాన్ని మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని ప్రభా ఫలింపు చేయండి. ప్రభా 30 60 100 ఫలించి ప్రభా ఈ యొక్క వాక్యంలో అంటుకట్టబడి విశ్వాసంలో శ్రమలో పోరాటంలో ప్రభా మాకు విజయాన్ని దయచేసి మీరు మహిమని వచ్చిన ప్రతి బిడ్డని పేరు వస్తున్న ఆశీర్వదించమని సంస్థ ఘనత మహిమా ప్రభావాలను నీకే ఆరాధిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, విశ్వాసత కలిగి ఇష్టమైన శ్రమ కలిగి మేము మా జీవితంలో పోరాడడానికి మేము సిద్ధపడి ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించినట్లుగా ప్రభు మనందరికీ తోడై ఉండి కాచి కాపాడి భద్రపరిచి ఆయన కృపతో నింపునుగాక. ఆమేన్. ఆమేన్.